తెలుగువారి రుచికి ఆవకాయ ఎంత ఫేమస్సో మన సినిమా సాహిత్యం సంస్కృతి కూడా అంతే గొప్పవి. ఈ మూడింటిని ఒకే వేదిక పైకి తెస్తూ విజయవాడలో అమరావతి ఆవకాయ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఏపీ పర్యాటక శాఖ టీమ్ వర్క్ ఆర్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు గురువారం 8వ తేదీ నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. విజయవాడలోని పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్ వేదికగా జరిగే ఈ సంబరాల్లో మన సాంప్రదాయాలను కళలను నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉత్సవాలకు రాజకీయ సినీ సాహిత్య ప్రముఖులు కదిలిరానున్నారు. గురువారం రాత్రి 7:50 జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెచ్ఈ హెర్వే డాల్ఫిన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఒకే వేదికపై సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కళాకారులు సందడి చేయనుండడంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొంది. కేవలం ఉపన్యాసాలకే కాకుండా ఆసక్తికరమైన చర్చా కార్యక్రమాలు ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. నవల నుంచి సినిమా వరకు, సినిమాల్లో ప్రతి నాయకులు ఓటీటీ యుగంలో సినిమా వంటి ఆసక్తికర అంశాలపై ఉద్దండులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, దర్శకులు సుధీర్ మిశ్రా, ఏ కోదండరామిరెడ్డి వంటి దిగ్గజాలు ఇందులో పాల్గొనున్నారు. అలాగే నట సార్వభౌమ ఎన్టీఆర్, నట విశ్వరూపానికి నివాళులు అనే ప్రత్యేక కార్యక్రమం 3వ రోజు హైలైట్ గా నిలవనుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బుర్ర కథలు, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేశారు. మన సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రాత్మక ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నారు. సాహిత్యం, అనువాద కళ, పత్రిక వృత్తిలో సినిమా వంటి వైవిధ్యమైన అంశాలపై 3 రోజుల పాటు మేధోమథనం జరగనుంది. పర్యాటకులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. ఏపీ టీటీడీసీ ఎండి అమ్రపాలి కాటా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఉత్సవం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆమె తెలిపారు. రుచికరమైన వంటకాల ప్రదర్శనలు, ఆహ్లాదకరమైన కృష్ణానది తీరంలో సాగే ఈ అమరావతి ఆవకాయ ఉత్సవం తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగనుంది.